ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సరము సింహరాశి సంవత్సర ఫలితములు. మఖ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రము మొదటి పాదము సింహరాశి. ఆదాయము 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. సింహరాశిలో జన్మించిన స్థానికులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలనే చెప్పవచ్చు. ఈ సంవత్సరం మొదటి అర్ధభాగం సాపేక్షంగా అనుకూలంగా ఉంటుందని భావిస్తారు. కెరీర్ పరంగా ఈ సంవత్సరం మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మీరు ఈ అడ్డంకులను అధిగమించిన తర్వాత మీ కష్టానికి తగిన ఫలితాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక విషయాలకు సంబంధించి సంవత్సరం మొదటి భాగం ఆదాయ పరంగా కాకుండా పొదుపు పరంగా కూడా బాగుంటుంది. సంవత్సరం రెండవ అర్ధభాగం పెరిగిన ఖర్చులను తీసుకురావచ్చు. ఆస్తి, ఇల్లు లేదా వాహనం కొనాలని ప్లాన్ చేసుకున్న వారికి ఈ కాలం సగటుగా అనిపించవచ్చు. 2026 పరంగా విద్యా దృక్పథంలో ఈ సంవత్సరం మొదటి అర్ధభాగం ఈ రాశి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే రెండవ అర్ధభాగం నుండి దూరంగా చదువుతున్న వారికి ప్రయోజనం చేకూరుతుంది. సింహరాశిలోని ఇతర విద్యార్థులు కొంచెం బలహీనమైన ఫలితాలను పొందవచ్చు. ప్రేమ విషయాలలో ఈ సంవత్సరం మొదటి అర్ధభాగం మద్దతుగా ఉంటుంది. రెండవ అర్ధభాగం సగటు ఫలితాలను తీసుకురావచ్చు. వివాహం మరియు వైవాహిక సంబంధాలలో కూడా ఇలాంటి ధోరణి గమనించవచ్చు. ఈ సంవత్సరం కుటుంబ జీవితాన్ని చాలా మంచిది లేదా చాలా చెడ్డదిగా అని కూడా వాళ్ళు వర్ణించుకుంటూ ఉంటారు, భావిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అంటే కొంతమందికి ఈ సంవత్సరం చాలా బాగుంది అనుకుంటారు, కొంతమంది ఈ సంవత్సరం అసలు బాగాలేదని అనిపిస్తూ ఉంటుంది. అంటే వారికి యథార్థంగా కూడా అలా అప్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి, కానీ ఫైనల్గా మాత్రం బాగుంటుంది అనే చెప్పవచ్చు. ఈ రాశి వ్యక్తులు తమ ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించటం అవసరము. ఎందుకంటే శారీరక బలహీనత లేదా ఆరోగ్య సంబంధిత సమస్యలు వచ్చే అవకాశము ఉంటుంది. సో వీరు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించటము అవసరము. ఆర్థికంగా మాత్రం వీరికి బాగుంటుంది అనే చెప్పవచ్చు. అయితే వీరు ఎప్పుడూ కూడా ఆంజనేయ స్వామి వారికి శనివారం నాడు ఆకు పూజ చేయిస్తూ ఉండడము చాలా చాలా మంచిది. అలాగే దత్తాత్రేయుడికి కూడా ఎక్కువగా ఆరాధించటము పూజించటము వలన శుభాలు కలుగజేస్తుంటుంది. వీరు ఎల్లప్పుడూ కూడా హనుమాన్ చాలీసాను చదువుతూ ఉండడం వలన ఈ సంవత్సరం మొత్తం కూడా మేలు జరుగుతుంది అనే భావించవచ్చు.